తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. తయారు చేసిన తర్వాత గడ్డలు అయిపోకుండా, అంటే గట్టి పడిపోతుంది కదండి, పాకం గట్టి పడకుండా ఎలా చేసామో అలాగే ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇది స్టవ్ మీద ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. దీనికి ఏమీ పర్ఫెక్ట్గా పాకం అనేది రావాల్సిన అవసరం లేదండి. ఇది చక్కగా ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇక్కడ నేను ఇలాచీ వేస్తున్నాను. ఈ విధంగా ఇలాచీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగినిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది తయారైపోయినట్లే. ఇప్పుడు మనం పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఈ ప్యాకెట్ 100 గ్రాముల ప్యాకెట్ అండి ఇది. ఈ 100 గ్రాముల ప్యాకెట్లోకి ఒక